పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఒక హెల్దీ లడ్డు రెసిపీ చూపిస్తా వచ్చేసేరి. ప్యాన్ పెట్టేసుకొని కొంచెం నెయ్యి తీసేసుకొని లార్జ్ సైజు గోధుమ నూక ఉంటది కదా, అది ఒక కప్ అయితే తీసుకొని నిదానంగా లో ఫ్లేమ్ లో మంచి కలర్ అండ్ అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్ లోకి మళ్ళీ కొంచెం నెయ్యి తీసేసుకొని రవ్వ ఎంతైతే తీసుకున్నారో అంతే క్యారెట్ పేస్ట్ తీసుకోండి. సో ఇది కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్ లోకి ఒక కప్పు నూకకి 3 కప్పుల లాగా నీళ్లు తీసేసుకొని నీళ్లు మంచిగా మరిగిన తర్వాత నూక యాడ్ చేసేసుకొని 90% కుక్ అయినాక మన క్యారెట్ పేస్ట్ తో పాటు ఒక కప్పు బెల్లంని కూడా యాడ్ చేయాలి. వన్స్ బెల్లం పూర్తిగా మెల్ట్ అయిన తర్వాత ఒక 2 స్పూన్ల శనగపిండిని వేయడం వల్ల బైండింగ్ అండ్ లడ్డు టెక్స్చర్ అనేది చాలా బాగా వస్తుంది. ఫైనల్ గా కొంచెం ఇలాచి పొడి, కుంకుమ పువ్వు పాలను కూడా వేస్తున్నాను ఆ ఫ్లేవర్ అండ్ స్మెల్ కోసం అన్నమాట. సో ఫైనల్ గా ఒక స్పూన్ నెయ్యి వేసేసుకొని ఇదంతా పూర్తిగా చల్లారిన తర్వాత లడ్డూల్లా గట్టేసుకుంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 4-5 రోజులు అయితే ఉంటాయి. పిల్లలు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఆయిల్ లేకుండా లడ్డూని.